మనం ఎక్కడికి వచ్చామో మీ అందరికీ తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి. వంటిల్లులు ఇలా ఉండేవి అనమాట. మన ఇండియాకి సంబంధించిన డబ్బులండి. ఎంత సార్ కిలో ఖర్జూరం? జ్ఞానాన్ని సంపాదించుకునేవారండి అందులోనే. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో మీ అందరికీ తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి. ఈరోజు మనం వచ్చేసాం కువైట్ నేషనల్ మ్యూజియంకి. పదండి వెళ్దాం లోపలికి. ఏమేమి ఉన్నాయో అన్నీ చూసి తెలుసుకుందాం. ఈ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ మ్యూజియంకి చాలా రోజుల ముందే రావాలి మనం. ఎప్పటి నుంచో రావాలని చూస్తున్నాను. అయితే ఏంటంటే ఆన్లైన్లో చూసినప్పుడు ఈ మ్యూజియంలో వర్క్ జరుగుతుంది, ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పి అన్నారు. అందులో పెట్టారనమాట ఆన్లైన్లోని వర్క్ ఇన్ ప్రాసెస్ అని. అందుకోసమని వర్క్ జరిగిన తర్వాత వచ్చి చూపెడదామని చెప్పి ఇన్ని రోజులు రాలేకపోయాను. ఈరోజు కుదిరిందండి. అయితే ఏంటంటే వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చేస్తున్నారు చాలా వర్క్. అయినంత వరకు చూశాను. అంటే ఈ మ్యూజియం చాలా రోజుల నుంచి ఉన్నదండి, ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేయాలని చెప్పి దీన్ని వర్క్ చేస్తున్నారనమాట. ఇంకా చాలా అద్భుతమైన సందర్శకుల కోసం రకరకాల అన్నీ తయారు చేసి పెట్టడం కోసం ఇంకా వర్క్ చేస్తున్నారనమాట. మ్యూజియం చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు యూట్యూబ్లో కూడా చూశాను, కొంతమంది పెట్టారనమాట యూట్యూబ్లో ఈ మ్యూజియం కోసం. ఇది కువైట్ నేషనల్ మ్యూజియం అండి. కువైట్ కల్చర్ కోసం, కువైట్ యొక్క అభివృద్ధి కోసం, కువైట్లో ఇంతకుముందు యుద్ధాలు జరిగినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, తర్వాత ప్రతిదీ కూడా ఆయిల్, ఇక్కడ ఆయిల్ లేనప్పుడు ఎలా ఉండేది, కువైట్ ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, ప్రతిదీ కూడా ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం లాగా తయారు చేయాలని చాలా డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారనమాట వర్క్. ఈ కువైట్ నేషనల్ మ్యూజియం ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనం కార్డు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో పేరు రాసుకుని ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకప్పుడు కువైట్లో ఏ విధంగా ఉండేవారు, ఒకప్పుడు కువైట్ ట్రెడిషన్ ఎలా ఉండేది అన్నీ కూడా ఇక్కడ నీట్గా ఫొటోస్ రూపంలో పెట్టారండి. ఇక్కడ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. ఇండియాకి సంబంధించిన డబ్బులు అండి ఇవి. అది వచ్చి ₹2, దాని కింద వచ్చి ₹10, అక్కడ వచ్చి అది 1000 రూపీస్, ₹1000. చూడండి, ₹100, ₹5, ₹1. బాగున్నాయి కదా. ఇవన్నీ మన ఇండియా డబ్బులు అనమాట. ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. 1915, 1917 మధ్యలో కువైట్ని పరిపాలించిన రాజు అనమాట షేక్ జాబీర్ అల్ ముబారక్ అల్ సబా గారు ఆయన. ఆ తర్వాత 1917 నుంచి 1921 వరకు షేక్ సలీం అల్ ముబారక్ అల్ సబా గారు రాజుగా ఉన్నారండి కువైట్కి. ఇది ఆయనకు సంబంధించిన గన్నే. చూడండి, ఇదంతా చూసుకోవచ్చు. అప్పట్లో కువైట్ ప్రజలు, రాజులు, కువైట్లో షేక్లు ఎలా ఉండేవారు, ఇక్కడ వాతావరణం ఎలా ఉండేది, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చిత్రీకరించి ఫోటోల ద్వారా పెట్టారు. చూడండి, అప్పట్లో ఉన్న రాజులు, షేక్లు, వాళ్ళ పరిపాలన యొక్క వ్యవస్థ అప్పట్లో ఎలా ఉండేవారు, ఎలా పనిచేసేవారు. చూడండి, ఆ ఫొటోస్ అన్నీ ఎంత చక్కగా తర్వాత తరాల వాళ్ళ కోసం ఎంత నీట్గా తయారు చేసి పెట్టారు. అంతే కదండి, ఇక్కడ ఒక ప్రొజెక్టర్ ద్వారా గోడ మీద మొత్తం ఒక సినిమా లాగా కూడా ప్రదర్శించి చూపిస్తారనమాట. చూడండి, చాలా బాగా చేశారు కదా, నీట్గా, చాలా అందంగా ఉంది. చూడండి, అప్పట్లో ఇరాక్ తోటి యుద్ధం జరిగినప్పుడు కువైట్లో ఇల్లులు ఎలా నాశనం అయిపోయినాయో, యుద్ధాలు జరిగితే అలాంటి నష్టాలు జరుగుతాయండి. అప్పుడు ఉపయోగించిన ఆయుధాలు ఆ గోడల మీద చూడండి, ఎంత దారుణంగా గోడలన్నీ పాడైపోయి యుద్ధంలో ఎలాగా నాశనం అయిపోయినాయో. ఆ తర్వాత మళ్ళీ కొంచెంగా పుంజుకొని కష్టపడి ఆయిల్ అది బయటికి తీసి
ఎక్స్పోర్ట్లు అవి చేసి ఇప్పుడు కువైట్ అభివృద్ధి, అప్పుడు యుద్ధంలో నాశనం అయిపోయిన వాహనాలు ఇవన్నీ అటు ఫోటోలు తీసి ఇక్కడ పెట్టారు అందరికీ తెలియడం కోసం. ముందు ముందు తరాల వాళ్ళకి అందరికీ తెలియాలి కదండి, అందుకోసం అప్పుడు ఎలా నాశనం అయిపోయింది మొత్తం కువైట్లో అభివృద్ధి అంతా ఫోటోలు తీసి ఇలా పెట్టారు. గ్యాస్ బావిలు ఇరాక్ వాళ్ళు అంటించేసి వెళ్ళిపోయినప్పుడు ఇలాగ అంటుకున్నాయండి. అత్యంత భయంకరంగా మంటలు చెలరేగిపోతే వాటిని ఆర్పడానికి చాలా కష్టపడ్డారు, ఇలా ప్రార్థనలు చేసేవారు. తర్వాత ఈ ఇళ్ళని హీరోస్ అంటారండి, వీళ్ళ ద్వారానే ఆ మంటలు ఆర్పబడినాయి. చాలా కాలం కష్టపడి ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నించిన వాళ్ళు, ప్రాణాలు విడిచిన వాళ్ళు వీళ్ళు అనమాట. అవే ఫోటోలు అండి ఇవన్నీ. పెయింటింగ్స్ చూడండి ఎంత బాగా వేశారో. అప్పుడు పరిస్థితులు ఇప్పటివరకు నేను మీకు చెప్పాను కదా, ఆ స్టోరీ అంతా ఇక్కడ చేత్తో పెయింటింగ్స్ వేసి వాటికి లోపల లైటింగ్స్ పెట్టి ఎంత నీట్గా తయారు చేశారో చూడండి. ఇది ఇలాగ ఎంతో భయంకరమైన యుద్ధం, ఆ యుద్ధంలో పోరాడి తర్వాత ఆయిల్ బావులన్నీ అంటుకుపోతే వాటన్నిటిని ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేసి ఎంతో కష్టపడి ఈరోజు కువైట్ ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారిందండి. ఇంకా చాలా ఉంది మ్యూజియము, రండి చూద్దాం. అప్పుడు యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలండి అన్నీ. ఫ్లైట్లు, ట్యాంకర్లు చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించి ఫొటోసు, చిత్రాలు ఎలా పెట్టారో. అప్పట్లో బాంబుల దాడికి నాశనం అయిపోయిన బిల్డింగ్లు అన్నమాట ఇవన్నీ. పోరాటంలో పాల్గొన్న వీరులు వాళ్ళందరూ. చూడండి ఆయిల్ బావులు అలా అంటించేశారనమాట మొత్తం అత్యంత దారుణంగా. తర్వాత విజయం తర్వాత ఫోటోలు అనమాట అండి ఇవి. చూడండి అప్పట్లో మనుషులు ఈ పెద్ద పెద్ద జంతువుల ఎముకలతోటి, తర్వాత బలమైన రాళ్ళతోటి వాడుకోవడానికి వస్తువులు ఇలా తయారు చేసేవారు అనమాట. చూడండి వస్తువులు అవి చిన్న చిన్న బాణాలలాగా అలా తయారు చేసేవారు అనమాట. అప్పట్లో తయారు చేసిన వస్తువులండి, చాలా సంవత్సరాల క్రితం తయారు చేసిన వస్తువులు. అప్పట్లో ఉపయోగించిన రాళ్ళండి. ఇలాంటి గిన్నెలు, పాత్రలు, ఇలాంటి వస్తువులన్నీ తయారు చేయడం కోసం అప్పట్లో ఇలాంటి రాళ్ళను ఉపయోగించేవారనమాట. ఈ చూడండి చిన్న చిన్న బొమ్మలు ఎంత అద్భుతంగా తయారు చేశారు కదా. ఆ చెయ్యి బొమ్మ, తర్వాత చిన్న రాయి మీద మనిషి యొక్క రూపం ఎలా తయారు చేశారు. అద్భుతమైన కళాకారులు అండి పూర్వం మనుషులు చాలా అద్భుతమైన కళాకారులు. ఇప్పుడు అంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయి ఏది చేతులతో చేయట్లేదు, అంతా మిషన్లతోటే చేస్తున్నారు. నేనైతే రికార్డింగ్ DJI మైక్ మినీతోటే చేస్తున్నాను. వాయిస్ ఎలా వినపడుతుందో మీకు నాకైతే తెలియదు, అంటే నేను స్లోగా మాట్లాడుతున్నాను, ఇక్కడ గట్టిగా మాట్లాడకూడదు. అప్పుడు గోడలకు అంటించుకోవడానికి రాళ్ళతోటి ఇలాగ తయారు చేసేవారు అన్నమాట. అప్పట్లో నీళ్లు నిల్వ చేసుకోవడానికి ఇలాంటి కూజాలు అంటారు కదా, ఇట్లని పెద్ద పెద్దవి. ఆహారం నిల్వ చేసుకోవడానికి, నీళ్ళని నిల్వ చేసుకోవడానికి ఇలాంటివన్నీ తయారు చేసేవారు అనమాట అప్పుడు మనుషులు స్వహస్తాలతోటి. పదండి బయటికి వెళ్దాం, హెరిటేజ్ మ్యూజియం ఉందంట చూద్దాం. చూడండి అప్పట్లో కువైట్ వాళ్ళు ఉపయోగించిన వస్తువులు అనమాట ఇవి. పూర్వం ఇలాంటి వస్తువులను ఉపయోగించేవారు కువైట్ వాళ్ళు కూర్చోవడానికి. అలాంటి కుర్చీలు, అటువంటి ఆయుధాలు. అప్పట్లో కువైట్ వాళ్ళు ఇలాంటి వస్త్రాలు అన్నీ తయారు చేయడానికి ఉపయోగించిన మగ్గం అండి ఇది. చూడండి చాలా సంవత్సరాల క్రితం మగ్గం అనమాట ఇది. ఇక్కడ బోర్డు ఉంది కానీ ఆ బోర్డులో రాయలేదు ఎన్ని సంవత్సరాల క్రితము మగ్గం మరి ఇది. అప్పట్లో తయారు చేసిన రకరకాల రంగుల దారాలు అనమాట ఇవన్నీ. ఈ చక్రం గుర్తుపట్టారా, మన గాంధీ గారు ఫొటోస్లో ఉంటుంది కదా, చాలా ఫొటోస్లోని. దీని గురించి ఇక్కడ ఈ బోర్డులో రాశారు చూడండి. ఎక్కడ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఇది చూస్తే కనుక వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. 100 million ఓవర్ విచ్ ది ఓవెన్ అని రాసింది. అంటే
100 మిలియన్ సంవత్సరాల క్రితం సామాన్ అనుకుంటా ఇది. అప్పట్లో కువైట్ వాళ్ళు పూర్వం వాళ్ళ కల్చర్ ఇలా ఉండేదండి. ఇలాగా ఒంటెల మీద ప్రయాణం చేయడం, వాళ్ళ యొక్క చూడండి అప్పట్లో వాళ్ళ గృహాలు అలా ఉండేవన్నమాట. ఫొటోస్లో చిత్రీకరించినట్టు. ఇక్కడ ఒక ఆయన చూడండి, ఒక గొర్రెని పక్కన కూర్చొని ఏదో పని చేసుకుంటున్నారు. అప్పుడు అలా చేసుకునేవారు అనమాట పని. అది నిజంగా మనిషి కాదండి, బొమ్మ. ఎంత బాగా తయారు చేశారు కదా, సూపర్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి పురాతన వస్తువులని మనం దర్శించడానికి వచ్చినప్పుడు, వాటిని సందర్శించడానికి వచ్చినప్పుడు, వాటిని చూడడానికి వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో వాటిని ముట్టుకోకూడదు. ఎందుకంటే అవి చాలా డెలికేట్గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వాటిని సంరక్షిస్తారనమాట. ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి బొమ్మ. అప్పట్లో చూడండి, ఒక ఆయన కూర్చొని వ్యాపారం చేస్తున్నారు. అప్పుడు షాపులు ఇలా ఉండేవి అన్నమాట. ఇలాంటి షాపులు పెట్టుకుని అప్పుడు వ్యాపారాలు చేసేవారు. తయారు చేసిన వస్తువులు అన్నీ అలా ఉండేది. చూడండి, ఇక్కడ ఒక ఆయన కూర్చుని వస్త్రాల వ్యాపారం చేస్తున్నారు, బట్టల వ్యాపారం. అప్పుడు షాపులు ఇలా ఉండేవి అన్నమాట. అప్పట్లో మనుషులు వేటాడేవారు కదండి జంతువుల్ని. ఆహారం కోసం జంతువులను వేటాడడానికి అప్పట్లో ఇలాంటి గన్స్ తయారు చేసి వాటిని వ్యాపారం చేసేవారు కదా. ఆయన చూడండి, ఆ బొమ్మ గన్స్ వ్యాపారం చేసే ఇలా ఉండేవి అన్నమాట అప్పుడు షాపులు, గన్స్ వ్యాపారం చేసేది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూడండి, నడుంకి బుల్లెట్లు పెట్టుకుని ఒక బెల్ట్ లాగా పెట్టుకునేవారు కదా అప్పుడు. ఆ బెల్ట్లు అనమాట అవి. చాలా బాగున్నాయి కదా. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. అదేవిధంగా ఇటు పక్కకు తిరిగితే ఇక్కడ ఒక ఆయన ఖర్జూరం వ్యాపారం చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తున్నాడండి. హలో, ఎంత సార్ కిలో ఖర్జూరం? అమ్ముతారా అమ్మరా? మీరే దాచుకుని పెట్టుకున్నారు అలాగా? అమ్మరండి వీళ్ళు. చాలా సంవత్సరాల నుంచి అలా పెట్టుకున్నారు. పచ్చి ఖర్జూరం, ఎండి ఖర్జూరం అన్నీ పెట్టుకుని అమ్ముతున్నాడు అనమాట ఆయన. అప్పట్లో ఖర్జూరం ఇలా అమ్మేవారు షాపుల్లో. ఈయన టైలర్ గారండి ఈయన. అప్పట్లో టైలరింగ్ ఇలా చేసేవారు అనమాట. టైలర్ గారు వస్త్రాలు తయారు చేస్తున్నారు దారంతో. చూడండి, ఆయన అప్పట్లో ఇలాగా కుట్టేవారు అనమాట బట్టలు. ఇలా బట్టలు కుట్టి బట్టలు షాప్లో అలా తగిలిచ్చేవారు అనమాట. అదేవిధంగా ఇటు పక్కకు తిరిగినట్లయితే ఇక్కడ ఒక కిరాణా షాప్ అంటాం కదా మనం ఇంటి దగ్గర, అంటే మసాలాలు, పప్పులు, దినుసులు అలాంటి షాపులు ఇలా ఉండేవి అన్నమాట. గోలీ సోడాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కబోర్డ్లో చూడండి, గోలీ సోడాల వ్యాపారం కూడా చేస్తున్నాడు ఆయన. ఇక్కడ పసుపు, పప్పు, ఎండు నిమ్మకాయలు, మినపప్పు అన్నీ ఉన్నాయి. చెప్పులు తయారు చేసే వాళ్ళ షాపులు ఇలా ఉండేవి అన్నమాట. అప్పట్లో ఇలాగా జంతువుల యొక్క చర్మం అంతా తీసుకొచ్చి వాటిని ఏదో ప్రాసెస్ చేసి ఇలాగా చెప్పులు తయారు చేసేవారు అనమాట. అప్పట్లో పాదరక్షలు తయారు చేసేవారి దుకాణాలు అలా ఉండేవి అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక ఆయన రకరకాల మూలికలు అమ్ముతున్నాడు. ఇక్కడ చాలా రకాల మూలికలు ఉన్నాయి. వాటి పేర్లు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్లో నాకు పెట్టండి. మిరియాలు, పసుపు కొమ్ములు, దాచిన చెక్కలు, చాలా రకాల ఉన్నాయి ఇక్కడ. ఎంత అద్భుతంగా అప్పటి కల్చర్ని కాపాడుతున్నారండి ఇలాగా మర్చిపోకుండా. ప్రతి దేశంలో కూడా ఇలాగ వారి కల్చర్ని కాపాడుతూ ఉంటారండి. మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి ఇలాగా. కువైట్లో మనుషులు వస్త్రాలు ఇలా వేసుకునేవారండి. ఇప్పుడు కూడా ఇలాగే వేసుకుంటారు. అప్పటి నుంచి వాళ్ళ కల్చర్ ఏం మారలేదు. లేడీస్ ఏమో అలాగా పైనుంచి ఇలా బుర్కా అంటారు కదా, దాన్ని వేసుకుంటారు. మగవాళ్ళు ఏమో అలా తలకి పెట్టుకుని అలా వేసుకుంటారు అనమాట. ఇదేంటో ఈ షాప్ గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎక్కువగా డ్రైవర్ అన్నలకి తెలుస్తుంది, మా డ్రైవర్ పార్ట్నర్లకి. ఇరానీ కబూజులండి, ఏంటో కాదు.
అప్పట్లో పూర్వం కూడా ఇలాగే ఉండేవి, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం ఏసీలు అవి ఉన్నాయి, అప్పుడు ఏసీలు ఏవి ఉండేవి కాదు. అప్పుడు కబూజులు, ఇరానీ కబూజులు ఇలా తయారు చేసేవారు అనమాట. మన ఇండియాలో అయితే తందూరి రోటీ అని అంటారు, అంటే ఇంచుమించు ఇలాగే ఉంటుంది అది కూడా. ఇలా తయారు చేస్తారు. కొన్ని కొన్ని రెస్టారెంట్లో చూశాను నేను. చూడండి, ఒక టీచర్ గారు స్కూల్లో పిల్లలకి చదువు చదువు నేర్పిస్తున్నారు. పిల్లలు అప్పుడు ఇలా కూర్చొని ఇలా చదువుకునేవారు అనమాట. అప్పట్లో సరిగ్గా చదవకపోయినా, లేదంటే చెప్పిన మాట వినకపోయినా బాగా గట్టిగా దండించేవారండి స్కూల్కి. నేను స్కూల్కి అందుకే వెళ్ళేవాడిని కాదు, మా మాస్టర్ నన్ను గట్టిగా కొట్టేవాడు. అబ్బాయిని చూడండి, అక్కడ ఆ మూలని గోడ దగ్గర గొలుసేసి కట్టేసి కాలుకి అటు తిరిగి నిలబెట్టారనమాట. అది పనిష్మెంట్ అనమాట, సరిగ్గా చదవకపోతే. ఇలాంటి పనిష్మెంట్లు అన్నీ ఇచ్చేవారు అప్పట్లో. అందుకనే అప్పట్లో ఇలా ఇలా చదువు చెప్పేవారు. చదవకపోతే శిక్షలు ఎంత కఠినంగా ఉండేవి కాబట్టి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకునేవారండి అందరూని. లెక్కలు నేర్చుకోవడానికి అప్పట్లో అది ఉపయోగించేవారు అనమాట. పుస్తకాలు అలా ఉండేవి అప్పట్లో. వండర్ఫుల్ కదండి, సూపర్, చాలా బాగుంది. అప్పట్లో దివానీలు ఇలా ఉండేవి అనమాట అండి. ఇప్పుడు దివానీలు అన్నీ పెద్ద పెద్ద సోఫాలు, టేబుల్స్, ఏసీలు, పెద్ద పెద్ద టీవీలు అలా ఉన్నాయి కదా. అప్పట్లో ఏమి ఉండేవి కాదు. అలా గాలి కోసం విసనకర్రతో విసురుకుంటూ అలా కూర్చునేవారు అనమాట. టైంపాస్ కోసం అలా గేమ్స్ ఆడుకునేవారు. ఇది అప్పట్లో దివానీ అండి. ఇది అప్పుడు దివానీలు ఇలా ఉండేవి అనమాట. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు కూడా లోపల చూడండి, ఒక ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడు, ఆయన ఛాయ్లు గహవాలు పెడుతున్నాడు. ఇప్పుడు నేను చేసే డ్యూటీ అదే అనమాట అండి. సగం డ్రైవర్ పని అయితే సగం ఆ పని మనం చేసేది. క్లియర్గా కనిపించట్లేదు, లోపల నుంచి మీకు కనబడుతుందో లేదో మరి. గృహాలు ఎలా ఉండేవి అనమాట అండి. లోపల ఇది మంచం అనమాట. అప్పట్లోనే మంచి అందమైన మంచాలు తయారు చేసుకునేవారు కదండి. పందిరి మంచాలు అంటారు కదా అట్లని. చుట్టూ కర్టెన్స్ కట్టి ఆ మంచంకి పందిరి మంచం అనమాట అండి. ఇక్కడ ఇద్దరు కపుల్స్ కూడా ఉన్నారు. అప్పట్లో వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఇలా ఉండేవి అనమాట. గాజు వస్తువులు, నీళ్ళు తాగడానికి, అప్పట్లో తయారు చేసిన జ్యూసులు తాగడానికి, సామాను భద్రపరచుకోవడానికి అటువంటి పెట్లు మీరు చూసారా? నేను చూశాను చాలాసార్లు. ఎక్కువగా మన గోదావరి జిల్లాల్లో ఇలాంటి పెట్లు, పెద్ద పెద్ద పెట్లు చెక్కతో తయారు చేసినవి, ఇనుముతో తయారు చేసినవి ఉంటాయి అన్నమాట. పూర్వంవి పందిరి మంచాలు కూడా నేను కూడా చూశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి, బాగా తయారు చేశారు. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా కొన్ని కొన్ని చోట్ల బీచ్లోని అక్కడ ఛాయ్ గవాలు పెట్టుకుని బొగ్గులతోటి వేడికి నిప్పులు అంటించుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు కదా. అప్పట్లో కూడా ఉన్నదండి ఈ కల్చరు. ఇక్కడ చిన్న టైలరింగ్ మిషన్ ఉంది, దాని పక్కన చిన్న బాబు ఆ ఉయ్యాల్లో పండుకుని ఉన్నాడు. ఇద్దరు స్త్రీలు కూర్చుని చక్కగా ఛాయ్ తాగుతా మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారంటే దేని గురించి పెట్టుకున్నారో, చీరల గురించో దేని గురించో, అమ్మో. ఇంకా అక్కడి నుంచి ఇలా ఇటువైపుకి తిరిగితే చూడండి, అప్పట్లో వంటిల్లులు ఇలా ఉండేవి అనమాట. ఇప్పుడు వంటిల్లు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి, మతిపోతుంది. ఫ్రిడ్జ్లు, కబోర్డ్లు, సామాను, ఎలక్ట్రానిక్స్ చూస్తే ఒక రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు. అప్పట్లో ఇలా ఉండేవి వంటిల్లులు. అలా రాళ్ళ మీద పెట్టుకుని కట్టెలు పెట్టుకుని వంట చేసేవారు. మా చిన్నప్పుడు అయితే ఇలాంటి పొయ్యిలే ఉండేవి మా ఇంట్లో కూడా. ఇలాగే కర్రలు తెచ్చి తోటలో నుంచి ఆ కర్రలు ఎండబెట్టుకుని ఆ కర్రలతోటి వంట చేసుకునేవారు. మా అమ్మ పాపం చాలా కష్టపడేది ఆ పొగలో. అప్పట్లో వంటిల్లు అనమాట అండి. ఒక ఆమె పావురాలు, గొర్రెలు పెంచుతున్నారు. అక్కడ చూడండి, ఒక పిల్లి మాట వేసుకుని కూర్చుంది పావురం కోసం. అమ్మా, ఇలాగా ఉండేదన్నమాట అండి అప్పట్లో. గృహాలు ఇలా ఉండేవి. ఇది డబల్ స్టేర్ అనమాట అండి అప్పట్లో. 2 స్టేర్ల బిల్డింగ్ ఇలా ఉండేదన్నమాట అప్పుడు. ఆ పైకి మెట్లు, పైన ఇద్దరు మగవాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు మిద్దె మీద.
కింద ఒక ఆమె పని చేసుకుంటుంది అనమాట. ఇంకా లోపల వసారాలు, అరుగులు ఇలా ఉండేవి అనమాట అండి. అప్పుడు ఇలా కూర్చొని అలాగా పనులు చేసుకుంటా ఖాళీ సమయంలో అలా కూర్చొని ఫ్యామిలీ మొత్తం మాట్లాడుకుంటా ఉండేవారు. ఇలాంటి బావిలు ఉండేవి నీళ్లు తోడుకోవడానికి. ఆవిడ నీళ్లు తోడుతుంది చూడండి అక్కడ. అలాగా నీళ్లు తోడుకుని ఆ నీళ్లు తీసుకొచ్చి ఒక కాటన్ గుడ్డ పెట్టి వడగట్టుకుని తాగేవాళ్ళం చిన్నప్పుడు. మా ఇంటి దగ్గర ఒకే నొయ్యి ఉండేది మా ఏరియా మొత్తానికి. ఆ నూతిలో నీళ్ళ కోసం పొద్దున్నే 4 గంటలకు లేచేవారు మా అమ్మ వాళ్ళు, మా పక్కింటి ఆంటీలు అందరూ. 4 గంటలు లేస్తేనే కానీ నీళ్ళు దొరికేవి కాదు, మంచినీళ్ళు. అలా ఇంట్లో కొంతమంది మాట్లాడుకుంటా, వంటలు చేసుకుంటా, నీళ్లు తోడుకుని పనులు చేసుకుంటా ఉంటే ఒక పక్కన కోళ్ళు అన్నీ, ఒక పక్కన పెద్దలు బయట వీధిలో అరుగుల మీద కూర్చుని ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతూ ఉండేవారు కదా. మంచి మంచి విషయాలు, రాజకీయాల గురించి, వాటి గురించి ఇలా కూర్చుని మాట్లాడుతూ ఉండేవారు అప్పుడు. ఇంకా ఇక్కడి నుంచి ఇలా ముందుకు వస్తే అప్పట్లో గృహాలు నిర్మించడానికి, వాడలు నిర్మించడానికి ప్రతిదానికి కర్రే కదండి వాడారు. అప్పట్లో కువైట్లో ఇలా కష్టపడి చెక్కలతోటి పడవలను నిర్మించి ఆ పడవలను తీసుకుని వెళ్ళి వేటాడి ముత్యాలు, చేపలు తీసుకొచ్చి అదే జీవనాధారం అప్పుడు వీళ్ళందరికీ. చూడండి ఎంత అద్భుతంగా అందరూ కలిసి పడవను తయారు చేస్తున్నారు. అలా పెద్ద పెద్ద పడవలు, బోట్లు తయారు చేసి వాటిని చేపలు పట్టడానికి ఉపయోగించేవారు అనమాట అండి. ఇలాగా ఇక్కడ చిత్రీకరించారు కదా ఆ ఆటలో ఉన్నట్టు. ఇక్కడ ఒక ఆయన చూడండి వల తయారు చేస్తున్నారు వేటాడడానికి. ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఆ చేపలు పట్టుకోవడానికి వలని మంచి నీట్గా రెడీ చేస్తున్నారు ఇక్కడ కూర్చుని. ఇంకా కొంతమంది అక్కడ పనులు చేస్తున్నారు. అప్పట్లో గాడిదల్ని అలా ఉపయోగించేవారు అనమాట ట్రాన్స్పోర్ట్కి. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్కి కార్లు, వ్యాన్లు, ఆటోలు ఉపయోగిస్తున్నాం. అప్పట్లో గాడిదల్ని ట్రాన్స్పోర్ట్గా ఉపయోగించేవారు అనమాట. ఎందుకంటే ఎక్కువ బరువు మోయగలిగే జంతువు ఏదైనా ఉన్నదంటే అది గాడిద మాత్రమే. అందుకోసమనే వాటిని ట్రాన్స్పోర్ట్కి బాగా ఉపయోగించి వాటిని అలా వాడుకునేవారు. ప్రతి ఒక్కరి దగ్గర అప్పుడు గాడిదలు ఉండేవి అనమాట అండి. గాడిదలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే గొప్పవారని అర్థం ఇక్కడ ఈ కువైట్ అరబిక్ కంట్రీస్లో. ఇంకా ఇక్కడ నుంచి ఇలా ముందుకెళ్దామండి కొంచెం, ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడ మన ఇండియా మ్యాప్ కూడా ఉన్నదండి. మన ఇండియా మ్యాప్ని చూసినా, మన ఇండియా పేరుని చూసినా గూస్ బంప్స్ అండి. వెంటనే వెంట్రుకలు నిలబడతాయి ఎందుకో మరి. ప్రేమ మన దేశం అంటే. ఈ చూడండి అక్కడ ఆ మ్యాప్ల పక్క నుంచి రూట్ మ్యాప్లు కూడా గీశారు. అలా ప్రయాణించేవారు అనమాట అండి వీళ్ళు. ఆ పడవలు తయారు చేసుకుని ఆ పడవల మీద అలాగా అన్ని దేశాలకి వ్యాపారం. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూద్దాం రండి. అప్పట్లో ఉపయోగించిన పేపర్సు, స్టాంపులు, వేలిముద్రలు, రేషన్ కార్డు అండి. మనం కూడా అలాంటి రేషన్ కార్డులు వాడాం కదా. ఎంతమంది అలాంటి రేషన్ కార్డులు చూసారు కామెంట్ పెట్టండి. చూడండి ఇక్కడ రకరకాల వస్తువులు ఉన్నాయి. సమయాన్ని తెలియజేసేవి, దిశల్ని తెలియజేసేవి. అంటే అప్పట్లో ఎటువైపు వెళ్తే ఏం కనబడుతుంది అనేది తెలుసుకోవాలంటే ఇలాంటి పరికరాలను ఉపయోగించేవారు కదా ఎక్కువ. అప్పట్లో ఉపయోగించిన ఆయుధాలు, దూరాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించిన బైనోక్లాక్లు, లైట్లు, వాచీలు, స్పీడోమీటర్లు, రకరకాల వస్తువులు చాలా జాగ్రత్తగా అన్నీ ఇక్కడ పెట్టారండి. మొత్తం ముత్యాలని తయారు చేసే సెల్స్, వల. చూడండి అప్పట్లో రాళ్ళతో తయారు చేసిన రోలు, అవన్నీ పూర్వపు తాళాలండి. అవన్నీ ఆ తాళం కప్పలు, తాళాలు అలా తయారు చేసేవారు. తలుపులకి ఇలాంటి గడలు తయారు చేసి చెక్క తలుపులకి పెట్టేవారు కదా అప్పట్లో. కర్రలతో తయారు చేసిన గరిటెలు, చెక్కలతో తయారు చేసిన గిన్నెలు,
అప్పట్లోనే ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడే ఎంత అందమైన డిజైన్లు, ప్లేట్లు, కప్పులు తయారు చేశారు చూడండి. చాలా శ్రద్ధగా పనిచేసేవారండి అప్పుడు అందరూని. ఇప్పుడు మనందరికీ ఎంత శ్రద్ధ అంటే 5 నిమిషాలు టైం దొరికితే చాలు ఫోన్ పట్టుకుని కూర్చుంటాం చాలా ఇంట్రెస్ట్గా. చూసుకోవచ్చండి అప్పట్లో పనిచేయడానికి ఉపయోగించిన వస్తువులు, కత్తులు, అది చూడండి యాంకర్లు, బావిలో బకెట్ పడిపోతే అలాంటి యాంకర్లతోటే కదా మనం తీసేవాళ్ళం బయటికి. అంటే నాకు తెలుసు, మరి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో పెట్టండి. అప్పట్లో ఛాయ్లు, గహ్వాలు పెట్టుకోవడానికి ఇలాంటి వస్తువులు తయారు చేసుకున్నారనమాట అండి అప్పుడు మనుషులు ఈ కువైట్లో. అప్పట్లో స్త్రీలు ఉపయోగించిన ఆభరణాలు చూడండి, ఇవన్నీ ఎంత అందంగా తయారు చేసుకున్నారు అప్పట్లోనే. అప్పుడు డిజైన్లే బాగుంటాయండి ఇప్పటికంటే కదా. మళ్ళీ అలా అన్నానని నన్ను పూర్వకాలం మనిషి అంటారేమో. చూడండి, నేను ఇలాంటి తలుపులు మీరు ఎక్కడైనా చూసారండి ఇల్లులకి? చూస్తే కామెంట్ పెట్టండి. నేను చూశాను, ఇప్పుడు కూడా ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో పెద్ద పెద్ద పెంకుటిల్లులు ఉంటాయి, వాటికి ఇలాంటి గుమ్మాలు, ఎంత అద్భుతంగా చేతి పని చేసిన కిటికీలు ఇవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయండి కొన్ని ఇల్లులకి. రాగితో చేసిన పాత్రలు అండి అప్పట్లో. రాగి చాలా అద్భుతమైన వస్తువు అండి. ఇప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు రాగి పాత్రల్లో, రాగి గ్లాసుల్లో నీళ్లు తాగండి అని. దానివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయంట మనిషి శరీరానికి. కానీ మనం చెయ్యం కదా, మనకి ఎంత స్టైల్ కావాలి. ఇప్పుడు స్టైల్గా ఉంటేనే మనం వాటిని ఉపయోగించుకుంటాం ఏ వస్తువైనా. చూడండి, పూర్వం కువైట్లో తయారు చేసిన వస్తువులు లేడీస్ కోసం. ఇవేంటో గుర్తుపెట్టారా? గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. అదే ఫహం అని మన ఇంట్లో వేస్తూ ఉంటారు కదా కువైట్ ఇంట్లో, అది అప్పట్లో అలా ఉండేవి. ఈ లైట్లు ఎవరికైనా గుర్తున్నాయండి? ఈ లైట్లు మా తాతయ్య అయితే రోజు సాయంత్రం, అరే లైట్లో కిరసనాయిలు వేసావా, లైట్ వెలిగించావా, చీకటి పడుతుంది అనేవాడు. కరెంట్ ఉండేది కానీ కరెంట్ ఎక్కువసేపు ఉండేది కాదు అప్పుడు, అందుకోసం ఇలాంటి లైట్లు ఎక్కువ ఉపయోగించేవారు. అప్పట్లో ఇలాంటి బుట్టలు ఎక్కువ తయారు చేసి కొనుక్కొని వచ్చేవారు కదండి. ఇలాంటి పెట్టెలు ఎక్కువ ఉండేవి. ధాన్యం తర్వాత విలువైన వస్తువులు కూడా ఇలాంటి పెట్టెల్లోనే ఎక్కువ దాచేవారు మన పూర్వీకులు. అలాంటి బుట్టల్లోనే పళ్ళు, పలహారాలు, ఇంట్లో చేసుకున్న పిండి వంటలు అలాంటివి కూడా పెట్టుకునేవారు కొంతమంది. చూడండి అప్పట్లో వస్త్రధారణ ఎలా ఉన్నదో, ఎలా ఉండేదన్నమాట అండి. అప్పట్లో బట్టలు అలా వేసుకునేవారు కువైట్లో. తర్వాత అప్పట్లో ఉపయోగించిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండి అన్నీ. వాటి పేర్లు నాకు సరిగ్గా తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. అప్పట్లో ఇలాంటి వస్తువులన్నీ ఉపయోగించి పాటలు పాడడం, మ్యూజిక్ ప్లే చేయడం చేసేవారు అన్నమాట. అప్పట్లో ఉపయోగించిన గన్స్ ఇవన్నీ పాటలు వినడానికి అప్పట్లో ఇలాంటివి ఉపయోగించేవారు కదా. గ్రామఫోనో ఏదో అంటారు, ఇది నాకు సరిగ్గా తెలియదు పేరు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అప్పట్లో ఫోటోలు తీయడానికి ఉపయోగించిన కెమెరాస్ అండి పూర్వం. వీటితోటే ఫోటోలు తీసి అప్పట్లో తీసిన ఫొటోస్ ఇప్పటికి కూడా భద్రపరుచుకున్నారు కదా. చాలామంది దగ్గర ఉంటాయి, చాలా మ్యూజియంస్లో కూడా ఉన్నాయి. ఎవరైనా దీని గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. దీంట్లోనే సోడాలు పెట్టి గ్యాస్ పట్టించేవారు, మీలో ఎవరికైనా ఐడియా ఉందా? అప్పట్లో ఉపయోగించిన టెలిఫోన్లు అండి ఇవన్నీ. ఐరన్ బాక్సులు, ఇస్త్రీ చేసుకోవడానికి ఉపయోగించినవి, గోడ గడియారాలు. కువైట్లో ఉపయోగించిన టైలరింగ్ మిషన్. బాగున్నాయి కదండి. అప్పట్లో బార్బర్స్, సెలూన్ షాపుల్లో ఉపయోగించిన కత్తెరలు, గడ్డం గీయడానికి ఉపయోగించినవి అప్పట్లో బార్బర్ షాప్లో ఉపయోగించిన వస్తువులు అనమాట అండి. ఆడవాళ్ళ వస్త్రాలు ఎలా ఉండేయండి,
అప్పట్లో ఇది చాలా కాస్ట్లీ అనమాట, చాలా రేట్తో ఉండేయేమో, ఎందుకంటే మంచి కలర్ఫుల్గా అందంగా ఉన్నాయి కదా అప్పట్లో ఉపయోగించిన చెప్పులు. ఈ మగవాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఒకవైపు, ఆడవాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఒకవైపు. ఇక్కడ ఒక ఆయన కూర్చొని పత్తి అంటారు కదా, దూది వ్యాపారం చేస్తున్నాడు అనమాట షాప్లో కూర్చొని. తర్వాత ఇక్కడ ఒక ఆయన మగ్గం వర్క్ చేస్తున్నారు చూడండి. ఈ బొమ్మ ఎంత సేమ్ మనుషులు ఎలా ఉంటారో అలాగే తయారు చేశారు. కొంచెం కూడా ఎక్కడ డౌట్ రాగలేదు అసలు. నేనైతే ఇక్కడ ఎవరు లేరు లోపల, ఎవరు లేకపోతే నేను ఒక్కడనే లోపల తిరుగుతున్నాను. చెమటలు పట్టినాయి నాకైతే వీళ్ళని చూసి. ఇక్కడ ఒక ఆమె చూడండి మగ్గం వర్క్ చేస్తున్నారు. అద్భుతమైన డిజైన్లు చేతులతోటే తయారు చేసేసేవారు అప్పుడు. ఇప్పుడు రకరకాల మిషన్లు, అంత టెక్నాలజీ. డ్రెస్ డిజైన్ కూడా కంప్యూటర్లోనే చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు జస్ట్ అలా కూర్చొని ఎన్నో రోజులు కష్టపడేవారు. ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నానండి, మీకు ఒక షాక్ చూపెడతా చూడండి. సడన్గా నేను ఇవన్నీ చూసుకుంటే వెళ్ళి ఉలిక్కిపడ్డా అనమాట. చూసారా, అక్కడి నుంచి ఇలా సడన్గా ఇలా తిరిగాను ముందుకు వెళ్దామని. ఈ ఫొటోస్ చూసి ఇదాకా ఇంకా మైండ్ అల్లకొలలో అయిపోయిందనమాట. ఏం కాదు, బొమ్మలు అనమాట, గోడ మీద వేసిన బొమ్మలు. కానీ అట్లని చూసి భయం వేసింది. చూడండి ఇక్కడ ఒక ఆయన ఏవో రిపేర్ చేస్తున్నారు. ఆయన రిపేర్ కాదండి, ఈయన బంగారంతో వస్తువులు తయారు చేసే ఆయన అనుకుంటా. కరెక్టే, ఇక్కడ బంగారపు వస్తువులు లాంటివి కూడా పెట్టారు. అప్పట్లో బంగారం వస్తువులు ఇలా తయారు చేసేవారు అన్నమాట. మీలో ఎవరికైనా ఐడియా ఉందా, ఈ చిన్నప్పుడు మాట్లాడడానికి వచ్చేవారు కదా, మాటలేస్తాం అని అరుచుకుంటూ వచ్చేవారు. అలా మాటలేస్తున్నారనమాట ఈయన గిన్నెలకి. తర్వాత ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు, కత్తిలు తయారు చేస్తున్నారు, ఆయుధాలు. వీళ్ళని ఏదో అంటారు కదా, నాకు సరిగ్గా తెలియదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ పెట్టండి. ఈయన చూడండి అప్పట్లో చాకులకి కత్తులకి పదును పెట్టేవారు అనమాట ఇలాగా. నా చిన్నప్పుడు కూడా ఈ మిషన్ భుజం మీద వేసుకుని వచ్చేవారు చాలామంది, వచ్చి ఆ కత్తులకి వాటికి పదును పెట్టేవారు అనమాట. ఇప్పుడు కూడా ఉన్నట్టున్నారు అక్కడక్కడ, ఎక్కడో కానీ కనిపించరు సాధారణంగా. కువైట్లో కూడా మన ఇండియా లాగా చాలా కొన్ని కలుస్తాయి. వీళ్ళ పనులు అలవాట్లు. కూర్చుని పంచాయతీలు ఇలా పెట్టేవారు అనమాట. ఇలా కూర్చుని కబుర్లు ఆడుకుంటా రాజకీయం కోసం, వేరే వేరే విషయాల కోసం, ఫ్రెండ్షిప్లు, వాళ్ళ సరదాలు, వాళ్ళందరూ కూర్చుని ఛాయలు గవాలు తాగుతుంటే అలా టైంపాస్ అయిపోయేదన్నమాట పని చేసుకొని ఖాళీగా ఉన్న సమయంలో. ఇక్కడ ఒక ఆయన ఒక కప్పు పట్టుకుని నిలబడి ఉన్నాడు చూడండి, కోపంగా చూస్తున్నాడు వాళ్ళంక. నాలంటాడు అనమాట. వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఛాయలు అయ్యి అందిస్తూ ఉంటాడు అనమాట ఆయన వాళ్ళందరికీ. ఇంకా అలాగా ఇక్కడ గోడలకి అప్పుడు పూర్వకాలం తీసిన ఫొటోస్ అన్నీ పెట్టారు అందంగా తయారు చేసి. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఫోటోలు అండి అన్నీ. భద్రంగా వాటిని భద్రపరిచి ఇప్పుడు ఇలాగ మ్యూజియం లాగా పెట్టి, ఈ కువైట్ నేషనల్ మ్యూజియం అన్నమాట ఇది. కువైట్ కల్చర్కి సంబంధించిన ప్రతి విషయం ఇక్కడ ఉంటుంది. అద్భుతంగా ఉంది కదండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని ఉత్సాహం నాలో కలుగుతుంది. నేను చేస్తూ ఉంటానండి. కువైట్లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా రండి ఈ మ్యూజియంకి. ఈ కువైట్ నేషనల్ మ్యూజియంకి ఏ విధమైన టికెట్ కానీ డబ్బులు కానీ అవసరం లేదండి, ఫ్రీగా రావచ్చు, చూసి వెళ్ళొచ్చు. ఇంకా చాలా వర్క్ జరుగుతుంది లోపల, చూసుకోవచ్చు మీరు. ఇంకా చాలా బాగా అందంగా తయారు చేస్తారంట. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది మ్యూజియము. తప్పకుండా రండి, వచ్చి ఈ మ్యూజియంని చూసి ఇలాంటివన్నీ తెలుసుకుంటే మనకి
ఇలాంటి దేశాలు తిరిగినప్పుడు ఇలా అక్కడ కావాలని మనం డబ్బు ఖర్చు పెట్టి ఇలాంటి దేశాలకు వెళ్ళలేం కదండి. మనం ఏంటంటే ఇక్కడ పని చేయడానికి వచ్చాం కాబట్టి ఇవన్నీ చూడగలుగుతున్నాం. అదే మామూలుగా మనం డబ్బు ఖర్చు పెట్టి వచ్చి చూడాలంటే చూడలేం కదా. అందుకని మనం ఇక్కడ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చూసి తెలుసుకుంటూ ఉండాలన్నమాట. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరి ఇక్కడితో ఈ వీడియో ముగించేస్తాను. ఇట్లు మీ బాబీ పాలకొల్లు. మరొక మంచి వీడియోతో తొందరలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్, జై హింద్.